నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. మహబూబాబాద్ జిల్లా గూడూరులో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని యువతకు సూచించారు. ఈ సందర్భంగా గంజాయి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2K రన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శబరీష్ 2K రన్ను ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీలో పోలీసులు, యువత, విద్యార్థులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశమిచ్చారు. మత్తుకు దూరంగా ఉండాలి, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలి అంటూ అధికారులు యువతకు అవగాహన కల్పించారు. దయచేసి అందరికీ ఉపయోగిస్తున్నాం. నా స్నేహితులు డ్రగ్స్లో బానిస కాకుండా వారిని చైతన్యపరుస్తాను. కలిగే వ్యర్థాలపై మెడిసిన్ చేయడం వల్ల ఏదో చిన్నగా ఒకసారి ట్రై చేద్దాము, టెస్ట్ చేద్దాం ఎట్లా ఉంటుంది, ఈ ఆలోచనతోనే స్టార్ట్ చేసి తర్వాత అది లేకుండా ఉంటే అసలు బతికలేని పరిస్థితికి అంతా బాధితులు అయిపోతుంది. అంతేందుకు ఇప్పుడు స్టార్టింగ్ చిన్నగా టీనేజ్లో ఫ్రీడమ్ జీవితం ఒకటే అన్ని చూడాలి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరులో యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా 2K రన్ ఈవెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, గంజాయిని అరికట్టే సమాజ నిర్మాణానికి కూడా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని కూడా కాన్సన్ట్రేట్ చేయాలని ఒక మెసేజ్ ఈరోజు యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు గూడూరు సిఐ కానీ, ఎస్ఐ కానీ, ఎస్ఐ